ఏపీలో జగన్ పార్టీ హవా, తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాలలో అధికార పార్టీదే హవా కొనసాగుతుందని తాజా సర్వే ఒకటి తేల్చింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక లోక్సభ స్థానాలు గెలుచుకుంటుందని టైమ్స్ నౌ ఈటీజీ రీసెర్చ్ సర్వే వెల్లడించింది. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్కు షాక్. రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ సత్తా చాటనుందని టైమ్స్ నౌ ఈటీజీ రీసెర్చ్ సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 17 లోక్సభ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీకి 8 నుండి 10, బీజేపీకి 4 నుండి 6 సీట్లు దక్కించుకుంటాయని తెలిపింది. ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీకి 2 నుంచి 4 సీట్లు గెలుచుకోవచ్చునని అంచనా వేసింది. ఏపీలో వైసీపీ హవా. వచ్చే లోక్సభ ఎన్నికల్లో అధికార వైసీపీదే హవా అని తాజా సర్వే తేల్చింది. టైమ్స్ నౌ ఈటీజీ సర్వేలో ఏపీలోని మొత్తం 25 సీట్లకు గాను వైఎస్ఆర్సీపీ 21 నుంచి 22 స్థానాలు కైవసం చేసుకుంటుందని అంచనా వేసింది. ఇక టీడీపీ జనసేన కూటమికి 3 నుంచి 4 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉంటుందని వెల్లడించింది. ఈ ఎన్నికల్లో వైసీపీకి 49% ఓటింగ్, టీడీపీ జనసేన కూటమికి 45%, ఎన్డీఏ కూటమికి 2%, ఇతరులకు 4% ఓటింగ్ నమోదు కావచ్చని తెలిపింది. అయితే టీడీపీ జనసేనతో పొత్తు ఖరారు కాని విషయం తెలిసిందే. కాగా 2023 డిసెంబర్ 13 తేదీ నుంచి మార్చి 7వ తేదీ మధ్యలో ఏపీలో ఈ సర్వేను ఈటీజీ నిర్వహించింది. ఇందుకోసం మొత్తం 3,20,000 మంది నుంచి అభిప్రాయాన్ని సేకరించింది. ఇందులో క్షేత్రస్థాయి అభిప్రాయ సేకరణ 85% కాగా ఫోన్ల ద్వారా మరో 15% అభిప్రాయాలను సేకరించింది. దక్షిణాదిలో ఏ రాష్ట్రంలో ఎవరికి ఎన్ని సీట్లు రావచ్చంటే కేరళ ఎన్డీఏకి 0 నుంచి 1, ఇండియా కూటమికి 18 నుంచి 20, ఇతరులకు 0. కర్ణాటకలో బీజేపీ 21 నుంచి 23, కాంగ్రెస్కి 4 నుంచి 6, జేడీఎస్ 1 నుంచి 2, ఇతరులు 0. తమిళనాడు ఎన్డీఏ 2 నుంచి 6, ఇండియా కూటమి 29 నుంచి 35, అన్నాడీఎంకే 1 నుంచి 3, ఇతరులు 0 నుంచి 2. మహారాష్ట్రలో ఎన్డీఏ 34 నుంచి 38, ఇండియా కూటమి 9 నుంచి 13, ఇతరులు 0 నుంచి 1 సీట్లు రావచ్చని అంచనా వేసింది. దేశం మొత్తం 543 సీట్లలో ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే బీజేపీ 333 నుంచి 363, కాంగ్రెస్ 28 నుంచి 48, వైఎస్ఆర్సీపీ 21 నుంచి 22, డీఎంకే 24 నుంచి 28, టీఎంసీ 17 నుంచి 21, బీజేడీ 10 నుంచి 11, ఆమ్ ఆద్మీ పార్టీ 5 నుంచి 7, ఇతరులు 64 నుంచి 44. ఇది వ్యూవర్స్ లేటెస్ట్గా వచ్చిన సర్వే.